హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ బీటెక్. ఈరోజు నుంచి కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తాం. ఈరోజు నుంచి టాపిక్ వచ్చేసరికి కంపైలర్ డిజైనింగ్ మీద టాపిక్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఈరోజు టాపిక్ వచ్చేసరికి కంపైలర్ డిజైనింగ్లో లెఫ్ట్ రికర్జివ్ అండ్ ఫస్ట్ అండ్ ఫాలో. ఇప్పుడు లెఫ్ట్ రికర్జివ్ ఎలా చేస్తారు, ఫస్ట్ అండ్ ఫాలో ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనకు ఒక గ్రామర్ ఇస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన గ్రామర్ ETF. ఫస్ట్ వచ్చేసరికి మనం లెఫ్ట్ రికర్జివ్. ఈ లెఫ్ట్ రికర్జివ్ ఎందుకు చేయాలంటే తర్వాత మనం ఫస్ట్ సాల్వ్ చేయాలంటే మనకి ఖచ్చితంగా మనకి దీని యొక్క లెఫ్ట్ రికర్జివ్ చేస్తేనే మనకి ఫస్ట్ అనేది ఫైండ్ అవుట్ అయింది. సో హియర్ లెఫ్ట్ రికర్జివ్ చేయడానికి రూల్స్ వచ్చేసరికి సపోజ్ A raised to A ఆల్ఫా అండ్ బీటా. ఇక్కడ A అంటే ఇటువైపు ఉన్నదాన్ని, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఈ ఏలో ఇక్కడ A అనేది లెఫ్ట్ రికర్సివ్ ఉంది. సో ఈ లెఫ్ట్ రికర్సివ్ ఎలా తీసేయాలంటే సపోజ్ ఇక్కడ A ఈక్వల్ టు బీటా A డాష్ అని కొత్తగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు A డాష్ ఈక్వల్ టు ఆల్ఫా A డాష్ అండ్ ఎప్సిలాన్. సో ఇప్పుడు దీని ప్రకారం, ఈ రూల్ ప్రకారం మనం ఇప్పుడు ఈ లెఫ్ట్ రికర్సివ్ని తీసేయాలి. ఫస్ట్ ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ లెఫ్ట్ రికర్సివ్ ఉందో లేదో చూసుకోవాలి. ఈలో ఇక్కడ ఈ ఉంది, ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఈకి లెఫ్ట్ సైడ్ ఉంది ఇచ్చిన గ్రామర్లో. సో ఈ అనేది లెఫ్ట్ రికర్సివ్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ రికర్సివ్ తీసేయాలి. ఎట్లా తీసేయాలి, E raised to స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ మనకి A ఆల్ఫా అండ్ బీటా ప్రకారం A raised to బీటా A డాష్. సో ఇక్కడ బీటా ఏంటిది T. సో T అండ్ A డాష్. ఇక్కడ A డాష్ అంటే E డాష్. ఇక్కడికి మనకు కంప్లీట్. నెక్స్ట్ ఇప్పుడు E డాష్ రాసుకోవాలి మనం. E డాష్ raised to ఇప్పుడు ఇక్కడ A డాష్ అంటే ఏంటిది ఆల్ఫా A డాష్ ఎప్సిలాన్. ఇక్కడ ఆల్ఫా ఏంటిది ప్లస్ T అనేది మనకి ఆల్ఫా. ఇప్పుడు సేమ్ ఇక్కడ E డాష్ యాడ్ చేయాలి. E డాష్ అండ్ ఎప్సిలాన్. ఇక్కడికి మనకి ఈ కంప్లీట్ అయింది. ఇప్పుడు టీలో లెఫ్ట్ రికర్సివ్ ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ T ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది T ఎటువైపు ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. సో టీని T ప్రకారం T raised to ఇక్కడ మనకి బీటా ఏంటిది F A డాష్ అంటే T డాష్. ఇప్పుడు T డాష్ రాసుకోవాలి. T డాష్ raised to ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి ఆల్ఫా అయిపోద్ది. సో స్టార్ F T డాష్ అండ్ ఎప్సిలాన్. ఇప్పుడు Fలో చెక్ చేసుకుందాం. Fలో వచ్చేసరికి మనకి ఇక్కడ F లేదు, అసలు F లేదు. సో Fని నార్మల్గా రాసుకుందాం. F raised to E అండ్ ID. ఇక్కడికి మనకి లెఫ్ట్ రికర్సివ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేసుకోండి, ఇక్కడ ఎక్కడ లెఫ్ట్ రికర్సివ్ లేదు. సో మనం ఫస్ట్ అండ్ ఫాలో రాసుకుందాం. ఇప్పుడు సేమ్ ఇదే గ్రామర్కి ఫస్ట్ అండ్ ఫాలో రాసుకుందాం. ఫస్ట్ E raised to T E డాష్ raised to ప్లస్ T E డాష్ అండ్ ఎప్సిలాన్. T raised to F T డాష్ raised to స్టార్ F T డాష్ అండ్ ఎప్సిలాన్. F raised to బ్రాకెట్ E క్లోజ్ బ్రాకెట్ ID. ఇప్పుడు దీనికి మనం గ్రామర్, ఇది వచ్చేసరికి మనకి గ్రామర్ ఫస్ట్ అండ్ ఫాలో. ఇప్పుడు మనం ఫస్ట్ అండ్ ఫాలో సెట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ E raised to ఏముంది, T E డాష్ ఉంది. సో ఈకి ఫస్ట్ ఏముంది మనకి, ఇక్కడ ఈకి ఫస్ట్ వచ్చేసరికి T ఉంది. ఇక్కడ మనం సో T దగ్గర T అనేది ఏంటది, ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గ్రామర్స్ వచ్చేసరికి దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి క్యాపిటల్ ఉంటుంది, స్మాల్ ఉంటుంది. క్యాప్ లెటర్స్ని మనం నాన్ టెర్మినల్స్ అంటాం. స్మాల్ లెటర్స్ని టెర్మినల్స్ అంటాం. అయితే టెర్మినల్స్ ఎలాగూ మనకి రిఫర్ చేయలేవు. మనకి రిఫర్ చేసేది క్యాపిటల్సే, అంటే నాన్ టెర్మినల్సే మనకి రిఫర్ చేస్తాయి. సో నాన్ టెర్మినల్ వచ్చేటప్పుడు మనం నాన్ టెర్మినల్ని డైరెక్ట్గా ఫస్ట్లో రాసుకోకూడదు. నాన్ టెర్మినల్ ఒక ఫస్ట్ గనక మనకి టెర్మినల్ అయితే అప్పుడే మనం ఫస్ట్లో రాస్తాం. సో ఇక్కడ మనకి ఒకసారి చూసుకున్నట్టయితే E raised to T ఉంది. T అంటే టెర్మినల్, నాన్ టెర్మినల్. క్యాపిటల్ T వచ్చేసరికి నాన్ టెర్మినల్. సో నాన్ టెర్మినల్ యొక్క ఫస్ట్ ఏముంది F. ఇక్కడ F ఉంది. F అంటే ఏంటది, F కూడా మనకి నాన్ టెర్మినల్. సో F ఒక ఫస్ట్, ఇక్కడ F ఒక ఫస్ట్ ఏముంది బ్రాకెట్ అండ్ F యొక్క ఇంకొక ఫస్ట్ ఏముంది ID. సో ఈ యొక్క ఫస్ట్ వచ్చేసరికి బ్రాకెట్ ID, ఓపెనింగ్ బ్రాకెట్ అండ్ ID. నెక్స్ట్ E డాష్ యొక్క ఫస్ట్ ఏముంది ఇక్కడ ప్లస్ అండ్ ఎప్సిలాన్. ఇక్కడికి కంప్లీట్. నెక్స్ట్ T డాష్ యొక్క T యొక్క ఫస్ట్ ఏముంది F ఉంది. F యొక్క ఫస్ట్ ఏంటిది ఓపెనింగ్ బ్రాకెట్ ID కంప్లీటెడ్. అండ్ T డాష్ యొక్క ఫస్ట్ ఏముంది స్టార్ ఎప్సిలాన్. ఇక్కడికి కంప్లీట్. నెక్స్ట్ Fకి ఏముంది ఇక్కడ ఓపెనింగ్ బ్రాకెట్ ID.
ఇక్కడికి మనకి ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఫాలో ఫైండ్ అవుట్ చేయాలి. ఫాలో ఫైండ్ అవుట్ చేయడానికి మనకి సర్టైన్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఫాలో ఆఫ్ ఈ ఈక్వల్ టు అంటే ఈ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ ఆఫ్ ద గ్రామర్ ఫాలోలో మనం ఖచ్చితంగా డాలర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఏ రేస్ టు ఆల్ఫా బి బీటా. ఒక బీటా అనేది నాట్ రిఫర్స్ టు ఆల్ఫా ఎప్సిలాన్ అయితే దెన్ ఫాలో ఆఫ్ బి ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ బీటా. సేమ్ ఇంతే ఏ రేస్ టు ఆల్ఫా బి, ఫాలో ఆఫ్ బి ఈక్వల్ టు ఫాలో ఆఫ్ ఏ. ఆల్ఫా బి వచ్చినప్పుడు ఇక్కడ ఈ బికి ఫాలో ఆఫ్ ఏ అనేది ఫాలో ఆఫ్ బికి ఫాలో అయింది. సేమ్ ఇక్కడ ఏ డాష్ రిఫర్స్ టు ఆల్ఫా బి బీటా. బీటా అనేది ఎప్సిలాన్ అయితే ఫాలో ఆఫ్ బి ఈక్వల్ టు ఫాలో ఆఫ్ బీటా మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఫాలో ఆఫ్ ఏ రూల్ని ఫాలో చేయాలి. సేమ్ ఇక్కడ ఫస్ట్ ఈ డాష్కి మనం ఫాలో రాసుకోవాలి. ఈ డాష్ ఏంటిది, ఈకి ఫాలో రాసుకోవాలి. ఈ ఏంటిది స్టార్టింగ్ ఆఫ్ ద గ్రామర్ కాబట్టి డాలర్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూసుకోవాలంటే ఈ ఎక్కడుందో చూసుకుందాం. ఈ మొత్తం గ్రామర్లో ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ పక్కన ఏముంది బ్రాకెట్ ఉంది. అకార్డింగ్ టు ద రూల్ నెంబర్ 2 ఇది ఎఫ్ అనేది నాట్ ఎప్సిలాన్, ఇక్కడ ఎప్సిలాన్ లేదు. సో ఆల్ఫా బి బీటా, ఇక్కడ ఎప్సిలాన్ లేదు. సో ఫాలో ఆఫ్ బి ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ బీటా. ఇక్కడ అంటే దీని యొక్క ఇటువైపు ఉన్నదాన్ని ఇక్కడ ఇటువైపు ఉన్నదాన్ని రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డాష్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈ డాష్ ఉంది. సో అకార్డింగ్ టు ద రూల్ ఏ ఆఫ్ ఆల్ఫా బి ఈక్వల్ టు ఫాలో ఆఫ్ బి ఈక్వల్ టు ఫాలో ఆఫ్ ఏ అంటే దీని యొక్క ఫాలో ఏంటిది డాలర్ క్లోజింగ్ బ్రాకెట్. సేమ్ ఇంతే టీ ఎక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. టీ పక్కన ఏముంది ఈ డాష్. ఇక్కడ అకార్డింగ్ టు ద రూల్ నెంబర్ 2 టీ పక్కన ఈ డాష్ ఉంది. అది అనేది ఎప్సిలాన్ అవ్వట్లేదంటే దాని కండిషన్ ఏంది, టీ యొక్క ఫస్ట్ ఏంటిది మనకి టీ యొక్క ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ టీ ఉంది, ఈ డాష్ ఉంది. ఇప్పుడు ఈ డాష్ యొక్క ఫస్ట్ రాసుకోవాలి మనం. ఈ డాష్ యొక్క ఫస్ట్ ప్లస్ ఎప్సిలాన్. మన ఇక్కడ ఎప్సిలాన్ ఉంటే ఎప్సిలాన్ రాసుకోకూడదు. ఇక్కడ ఎప్సిలాన్ రాసుకోకుండా ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ బి మైనస్ ఆల్ఫా ఫాలో ఆఫ్ ఏ యూనియన్ ఫాలో ఆఫ్ ఏ అంటే ఈ ప్లస్ డాలర్ ఎప్సిలాన్ వస్తుంది. సేమ్ ఇంతే టీ డాష్ రైస్ టు స్టార్ ఎఫ్ టీ డాలర్ ఉంది కదా. ఇప్పుడు టీ డాష్ ఎక్కడ ఉంది, టీ డాష్ ఇక్కడ ఉంది. టీ డాష్ ఇక్కడ ఉందంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, ఫాలో ఆఫ్ టీ ఎప్సిలాన్ లేదు కాబట్టి ఫాలో ఆఫ్ టీ ప్లస్ డాలర్ క్లోజింగ్ బ్రాకెట్. సేమ్ ఇంతే ఎఫ్ ఎక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. ఎఫ్ పక్కన ఏముంది, టీ డాష్ ఉంది. సో టీ డాష్ యొక్క ఫస్ట్ స్టార్ ఎప్సిలాన్ అయిపోతుంది కాబట్టి ఇది రాసుకోవాలి ప్లస్ డాలర్ ఎప్సిలాన్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో.